ఎప్పుడో లాంగ్ బ్యాక్ 2021 అక్టోబర్‌లో మెట్రో హోల్‌సేల్‌కైతే వెళ్ళానండి. విజయవాడలో ఉన్న మెట్రోకి. అయితే అప్పట్లో మెట్రో కార్డ్ అయితే కంపల్సరీ అండి. ఇప్పుడు మెట్రో కార్డ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోవడమే, పర్చేస్ చేసుకోవడమే. తర్వాత ఏదో మెట్రో యాప్ అనేది మనల్ని ప్లే స్టోర్ నుంచి ఎక్కించుకోమంటున్నారు. ఇంక దాని నుంచి పేమెంట్ చేయడమో ఏమో మరి నాకైతే తెలీదు. 2021లో వెళ్ళాను కదా! సరే మళ్ళీ ఒకసారి వెళ్లి పర్చేస్ చేద్దాం ఏమైనా అని అనుకున్నాను. బట్ నాకైతే అంత ఏమీ అనిపించలేదు. అప్పుడు 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న ఎక్సైట్‌మెంట్ అయితే ఇప్పుడు లేదనమాట. మెట్రోకి వెళ్తే ఇట్స్ జస్ట్ మై ఒపీనియన్ అంతే. మెట్రోకి వెళ్ళేవాళ్ళుంటారు. అక్కడ పర్చేస్ చేసేవాళ్ళు ఉంటారు. నేను వాళ్ళ గురించి ఏమనట్లేదు. హలో! హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు ముకుల్ మౌర్య వరల్డ్ వ్లాగ్. మై సెల్ఫ్ కళ్యాణి మహేష్. ఎందుకు అంత ఏమనిపించలేదు, ఏమీ పర్చేస్ చేయలేదు అని అన్నాను అంటే, నేను మెయిన్‌గా వెళ్ళింది వేరే దాని కోసం. అదైతే నాకక్కడ కనిపించలేదు. అదివరకు 2021లో వెళ్ళినప్పుడు రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషీన్స్, ఓవెన్స్, ఇంకా ఎలక్ట్రికల్ అప్లయెన్సెస్, కిచెన్ అప్లయెన్సెస్ చాలా ఉండేవన్నమాట. అసలు మెట్రో అంటే అమ్మో! అనుకునేదాన్ని నేను తిరగాలంటే. అట్లాంటిది అంటే తిరగడం అనేది ఆ స్పేస్ అంతే ఉంది. బట్ ఎక్విప్‌మెంట్ అయితే తగ్గించేశారు. ఓన్లీ సరుకులే పెట్టేశారనమాట ఇప్పుడు. మీకు కనిపిస్తున్నవన్నీ ఇగోండి మిక్సీలు, అలాగే స్టీల్ బాక్సెసు, స్టీల్ ఐటెమ్సు, పైగా కాస్ట్ కూడా ఎక్కువే ఉన్నాయి. అంటే క్వాలిటీని బట్టే కాస్ట్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ నేను కాదనట్లేదు. బట్ అప్పుడున్న ఎక్సైట్‌మెంట్ అయితే ఇప్పుడు నాకు అనిపించలేదు. ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి. చిన్న చిన్న వెట్ గ్రైండర్స్ ఉన్నాయి. ఎక్కువ అనిపించలేదనమాట. అండ్ ఇక్కడ ప్రెస్టేజ్ ఎయిర్ ఫ్రైయర్ అయితే ఉంది. అండ్ ఎయిర్ ఫ్రైయర్ కూడా చూశాను కానీ నేను వేరే బ్రాండ్ తీసుకుందామని చెప్పి డ్రాప్ అయిపోయాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నీలకమల్ చైర్సు అవి ఉన్నాయి. నెక్స్ట్ ఇదిగోండి ఓవెన్ అన్నీ కొంచెం కొంచెమే ఉన్నాయన్నమాట. లిమిటెడ్ ఎడిషన్ లిమిటెడ్‌గా ఉన్నాయి తప్ప ఎక్కువ బ్రాండ్స్ ఎక్కువ అనేవి పెట్టుకోలేదు. ఎందుకో మరి స్టాక్ అయిపోయిందా? లేదా నిజంగానే లిమిటెడ్‌గా పెట్టుకున్నారా అర్థం కాలేదు. ఒకప్పుడు మెట్రో కార్డ్ ఉంటేనే ఎంట్రీ. బట్ ఇప్పుడు మెట్రో కార్డ్ అవసరం లేదు. డైరెక్ట్‌గా లోపలికెళ్ళిపోవచ్చు. పర్చేస్ చేయొచ్చు. మేబీ బిల్ కట్టేటప్పుడు మెట్రో యాప్ అనుకుంటాం. లేదా అది కూడా లేదో నాకు తెలీదు. ఎంట్రన్స్‌లో అయితే మెట్రో యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి అన్నారు. ఓకే. ఏమైనా పర్చేస్ చేసుకున్నాక డౌన్‌లోడ్ చేసుకుందాంలే అని వదిలేశాను. ఇంకా ఏమీ పర్చేస్ చేయకుండా బయటకొచ్చేసాను కాబట్టి నేనింకా మెట్రో యాప్ కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోలేదనమాట. అండ్ ఇలా అన్నీ ఫుడ్ ఐటెమ్స్, ఎగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ అలాగే ఫిషెస్ ఉన్నాయి. మటన్, చికెన్, ప్రాన్, ఫిష్ ఇవైతే సండే వెళ్ళామనమాట. సో, ఎక్కువ నాన్ వెజ్ దగ్గరే ఉన్నారు అందరూ కూడా. ఇక్కడంతా ఫిష్, ప్రాను అనమాట. చూడండి పెద్ద పెద్దయి ఉన్నాయి. లోపలికి వెళ్దాం అనుకున్నా కానీ ఏమోలే అని చెప్పి వెళ్ళలేదు. సో, ఇలా జస్ట్ అలా తీసుకుంటూ వెళ్ళిపోయాననమాట వీడియో. నాకైతే ఏమి పర్చేస్ చేయాలి అనిపించలేదు. ఫస్ట్ టైమ్ నేను ఇలాగ షాపింగ్‌కి వెళ్ళి ఏమీ కొనకుండా బయటికి వచ్చాననమాట. నా లైఫ్‌లోనే ఫస్ట్ టైము అసలు రూ. 1 కూడా కొనకుండా బయటికి రావడం అనేది ఏదైనా షాప్‌లోకి వెళ్తే. బట్ కొనేవాళ్ళైతే చాలా మందే ఉన్నారు. అంటే రెగ్యులర్‌గా పర్చేస్ చేసేవాళ్ళకి బావుంటది. సరుకులైతే రీజనబుల్ రేట్స్‌లో ఉన్నాయి. అండ్ ఇక్కడ ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ అయితే దొరుకుతున్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. యాపిల్స్ అండ్ ఏవైనా కూడా బాగున్నాయి. అండ్ ఇక్కడొచ్చేసరికి డ్రై ఫ్రూట్స్ అలాగే మనకి పాన్ ఐటెమ్స్ ఉంటాయి కదా! అవున్నాయి. ఇవైతే ఫ్రెష్‌గా చాలా బావున్నాయి. చూడగానే తీసుకోవాలి అనిపించేంత టెంప్టింగ్‌గా ఉన్నాయన్నమాట. అన్ని అన్ని డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. పిస్తా, బాదం, ఇంకా ఇవి పాన్‌లో వేసేవన్నమాట. కిల్లీలో వేస్తారు కదా! అవి ఉన్నాయి. సో, అంజీరా, అక్రోట్, జీడిపప్పు, బాదం అన్నీ కూడా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. డ్రై ఫ్రూట్ సెక్షన్ అయితే బాగా నచ్చింది నాకు. అండ్ ఫ్రూట్స్ సెక్షన్ గూడా బావుంది. వెజిటబుల్ సెక్షన్ గూడా బావుంది. అండ్ సరుకులు గూడా చాలా వరకు రీజనబుల్ ప్రైజెస్‌లోనే ఉన్నాయి. హోల్‌సేల్‌గా తీసుకునే వాళ్ళకైతే చాలా ఉపయోగం అనమాట. అండ్ బియ్యం బస్తాలైతే లెక్కలేనన్నున్నాయి. చెప్పక్కర్లేదు. నాకు తెలిసి హోల్‌సేల్ మార్కెట్ ఇక్కడ నుంచి తీసుకెళ్ళి రీటైల్‌గా కూడా షాప్స్ ఉంటాయి కదా! చిన్న చిన్నయి అట్లాంటి వాళ్ళైతే ఇక్కడ పర్చేస్ చేస్తారు అని అనుకుంటున్నాను. చూసారు కదా! నూనె డబ్బాలు అండ్ బియ్యం బస్తాలు ఎలా ఉన్నాయో. బట్ నేనైతే ఏమీ తీసుకోలేదు. వెళ్ళాను కదా అని చెప్పి వీడియో షూట్ చేసుకొని ఇంక బయటకొచ్చేసాను. సో,
వేరే మా వారి ఫ్రెండ్ దగ్గర నుంచి మెట్రో కార్డ్ అయితే తీసుకెళ్ళాము. బట్ యూజ్ అయితే చేయలేదు. అంటే కార్డ్ అవసరం లేదన్నారు. ఏమైనా పర్చేస్ చేసిన తర్వాత మేబీ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని మరి యాప్ నుంచి పేమెంట్ మరేమైనా ఉంటదో నాకు తెలీదు. ఎవరైనా మెట్రో యాప్ యూజ్ చేస్తున్నారా? నాకు కామెంట్ చేయండి ఈ వీడియో చూసిన వాళ్ళు. అండ్ ఇక్కడ ఆహ్, సూట్ కేసెస్ అండ్ చెప్పల్స్, క్లాతింగ్ కొన్నున్నాయి. అదివరకు నేను 2020లో వెళ్ళినప్పుడైతే అసలు విపరీతమైన బట్టలున్నాయన్నమాట. చాలా బాగున్నాయి చెప్పులు గానీ, షూస్ కానీ అవన్నీ. బట్ ఇప్పుడైతే లిమిటెడ్ స్టాక్‌లో ఉన్నాయి. ఎక్కువ సరుకుల మీదే ఫోకస్ చేశారు. ఎందుకనో మరి అవన్నీ తీసేశారు. హెల్మెట్స్ ఉన్నాయి. అన్ని రకాలుగా ఉన్నాయి. బట్ నేను మెయిన్‌గా వెళ్ళిన పర్పస్‌కైతే లేవు. సో, అని చెప్పి ఏమీ షాపింగ్ చేయకుండా ఎంప్టీ హ్యాండ్స్‌తో జస్ట్ వీడియో అనేది క్లిక్ చేసుకొని బయటకొచ్చేసాననమాట. మీకు చూపించే ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయి. షర్ట్స్, క్లాతింగ్ కూడా చాలా లిమిటెడ్‌గా ఉంది. బట్ రెగ్యులర్ వేర్‌కైతే బాగుంటాయి. అండ్ ఇలా జస్ట్ చూసుకుంటా వచ్చేసాననమాట. ఇంకా ఇవి టీ షర్ట్స్, రెగ్యులర్ వేర్ టీ షర్ట్స్. అండ్ ఎక్కువ ఎందుకనో సరుకుల మీదే ఫోకస్ చేశారు. అదివరకైతే హోమ్ అప్లయెన్సెస్ ఎక్కువుండేవి. నాకు కావాల్సింది హోమ్ అప్లయెన్సెస్ కోసం వెళ్ళాననమాట. సో, నాకు కావాల్సినవి లేవు కాబట్టి ఇంక జస్ట్ వెళ్ళాను కదా అని చెప్పి వీడియో అయితే షూట్ చేసుకొని వచ్చేసాను. అండ్ మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ ఎవరైనా విజిట్ చేసినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఈ వీడియో అయితే ముందుగా మీరే చూసేయొచ్చు. వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మెట్రోకి మాటి మాటికి విజిట్ చేసేవాళ్ళు తప్పకుండా నాకు కమెంట్ చేయండి. ఆ యాప్ సంగతి ఏంటో నాకు కొంచెం కమెంట్ చేయండి. నాకైతే దాని గురించి డీటెయిల్డ్‌గా తెలీదు. అండ్ జస్ట్ విండో షాపింగ్ లాగా మీరు కూడా జస్ట్ చూసి ఎంజాయ్ చేసేయండి. కొన్ని రేట్స్ అయితే నేను చూపించగలిగాను అక్కడ ఉన్నవి. అండ్ అక్కడ మ్యూజిక్ ప్లే అవుతుందనమాట. అందుకనే నేను వాయిస్ అనేది ఆహ్, అక్కడ రికార్డ్ చేయలేదు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.